ప్రజా సమస్యలు తెలుసుకుంటూ విరాళాల సేకరణ సిపిఐ నేతల పర్యటన నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం వెల్మకన్నె గ్రామంలో సిపిఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఇంటింటికి సిపిఐ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు గ్రామంలో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తీర్పారి వెంకటేశ్వర్లు, గురుజ రామచంద్రం, జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి, బి లాలు, మండల కార్యదర్శి భీమనపల్లి రమేష్ పాల్గొన్నారు. అలాగే రైతు సంఘం జిల్లా కోశాధికారి కంపె దుర్గయ్యతో పాటు మండల కార్యవర్గ సభ్యులు కందాల ముత్యం, దెందె నరసింహ, బలం లింగయ్య, కందాల శ్రీశైలం, భీమనపల్లి శివయ్య, షేక్ హుస్సేన్, దోటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా సిపిఐ ఇంటింటికి అనే కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల వెల్మకన్య గ్రామంలో ఈరోజు సిపిఐ ఇంటింటి కార్యక్రమంలో ఆ మండల కమిటీ తర్వాత జిల్లా కమిటీల ఆధ్వర్యాన ఈరోజు నిధి సేకరణ కార్యక్రమాన్ని పాల్గొంటూ అదేవిధంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యార్థి యువజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక అధ్యయనం చేస్తూ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి గ్రామానికి వెళ్ళాలని, ప్రతి ఇంటికి వెళ్ళాలని తలంపుతోటి ఇవాళ మన కార్యక్రమం ముందుకు పోతూ ఉంది. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల సహకారాలతోటే కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం జరుగుతుంది. అందరూ ప్రజలు గ్రామాలకు వెళ్తే ప్రతి ఇంటికి పోతే వాళ్ళ ప్రేమతోటి సాధారణంగా విరాళాలు ఇచ్చి కమ్యూనిస్ట్ పార్టీని ప్రోత్సహిస్తున్న సందర్భాన్ని మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అనేక కష్ట నష్టాలలో కమ్యూనిస్టులు పాల్గొంటున్నారనే ఉద్దేశంతో ఇవాళ విరాళాలు సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతులకు అనేక పద్ధతులలో ఇవాళ ఇబ్బందులు ఉన్నాయి. రైతులు ధాన్యం పండించి ఇవాళ మార్కెట్కు తీసుకపోతే కొనుగోలు లేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి వరి ధాన్యం పండించిన రైతులని ఆదుకోవాలి. అదేవిధంగా సన్నధాన్యం ఏదైతే సన్నధాన్యం ఉన్నదో దానికి సంబంధించిన బోనస్ 500 రూపాయలు ఇస్తున్న హామీని కూడా అమలు చేయాలనేసి మేము కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులకు అనేక ఎరువుల పంపిణీ విషయంలో యాప్స్ ఏర్పాటు చేసి దాన్ని రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. యూరియా యాప్ లాంటి, ఫెర్టిలైజర్ యాప్ లాంటి ఈ విధానాన్ని రద్దు చేయాలని మేము కమ్యూనిస్ట్ పార్టీగా రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పార్టీ పిలుపు మేరకు ఇంటింటి కార్యక్రమం ఇంటింటికి పోయి మరి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అదేవిధంగా నిధి కూడా సేకరణ చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రజల బాగోగులు చూడడం కోసం రైతులు పడుతున్న కష్టం కానీ అదేవిధంగా విద్యార్థి యువకులు నిరుద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇంటింటికి పోయిన క్రమంలో వారి సమస్యలు మరి వెలికి తీస్తూ ఉన్నాము. మరి ఇటు సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ పార్టీగా రైతు సంఘ పార్టీగా యువజన సంఘంగా మేము ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం. మరి ఈ సమస్యలు సాల్వ్ కోసం పోరాటాలు చేస్తాము. అదేవిధంగా మరి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని మేము కోరుతున్నా. మరి ఆఖరికి స్వామినాథన్ కమిషన్ పేరుతోటి మరి ఆ ప్రభుత్వాలే దాదాపు 10 సంవత్సరాల క్రితం కమిటీలు వేసి ఆ కమిటీ ఇచ్చిన నిర్ణయానికి కూడా కట్టుబడకుండా 10 సంవత్సరాల క్రితమే 6,500 10,000 పత్తి కొనుగోలు చేయాలని స్వామినాథన్ కమిషన్ చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా 7,700కే మరి పత్తి కొనుగోలు చేస్తారు. సిసిఐ అధికారులు కేంద్ర ప్రభుత్వం ధరను నిర్ణయించడం జరిగింది. కానీ ఇప్పుడు మరి అమెరికాకు మరి సుంకాలు తగ్గించి ఫస్ట్ 37% అమెరికా నుంచి వాణిజ్య ఒప్పందం ఉండే పత్తి మీద మరి అది కూడా కాస్త 11% తగ్గించి మరి ఈ సంవత్సరం ఆ 11% కూడా ఎత్తివేయడం వల్ల మరి గతంలో మరి మనకు 1,17,000 మెట్రిక్ టన్నుల పత్తి దిగేది. మరి ఈ సుంకాలను ఎత్తేసిన తర్వాత దాదాపుగా 3,73,000 మెట్రిక్ టన్నులు దిగడం వల్ల మరి ఇవాళ ఉన్న మద్దతు ధర కూడా మరి ప్రభుత్వం అయితే ఏదైతే సిసిఐ కేంద్రమై పోతే గతంలో మరి అమెరికా వాణిజ్య ఒప్పందం లేనప్పుడు వారికి కనీసం 10,000 రూపాయలు కొన్నారు. వాణిజ్య ఒప్పందం జరిగిన తర్వాత కూడా 5,000 రూపాయలకి ఇళ్ళ దగ్గర రైతులు అమ్ముకుంటా ఉన్నారు. సిసిఐకి పోతే అధికారులు కొర్రీలు పెట్టి ఇబ్బందులు పెడతారు. అదేవిధంగా ఇప్పుడు సేమ్ అదే పద్ధతిలో వరి ధాన్యాన్ని కూడా దాదాపు పోసి కళ్ళాలల్లా
20 రోజులు అవుతున్నా కూడా కనీసం జోకడానికి కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతుల కాడ తాలు పేరుతోటి తేమ పేరుతోటి ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి నిన్ననే మేము రైతు సంఘంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసినాం. మరి ప్రభుత్వ అధికారులు కూడా హామీ ఇచ్చారు. మరి హామీ ఇచ్చినట్టు రేపు ఈ కేంద్రాల ఐకేపీ కేంద్రాలల్లో షరతులు లేకుండా వరి ధాన్యం కొనకపోతే రైతులతోటి మరి కలుపుకొని మరి రైతాంగాన్ని తీసుకొని కలెక్టరేట్ కూడా ముట్టడి చేసి పార్టీ పరంగా కూడా మేము ముందుకెళ్తామని అందరికి చెప్తూ మరి ఈ టీవీ వారికి ధన్యవాదాలు చెప్తాం.